19 ఏళ్ల పసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తలలు నరికించేసిన జగన్ రెడ్డి. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం. పులివెందలలోని నగరిగుట్ట అనే ప్రాంతంలో ఎరకల మహేష్ అనే వ్యక్తికి మంచి ప్రజాదరణ ఉంది అని, ఎలా అయినా అడ్డు తప్పించాలని జగన్ రెడ్డి తన టీం కి చెప్పాడు. నేను బెంగళూరుకి వెళ్లి వచ్చేలోగా వాడిని క్లోజ్ చేయండి అని చెప్పి వెళ్ళాడు. దేవిరెడ్డి శంకర్ ద్వారా మహేష్ ని చంపించేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి ఎరుకల మహేష్ వాళ్ళ తమ్ముడు కొడుకు ఉదయ్ 19 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడని, ఎప్పటికైనా ప్రమాదమని జగన్ భావించాడు. ఉదయ్ ని కూడా ఫినిష్ చేయండి అని చెప్పాడు. తరువాత కువైట్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తితో స్కెచ్ వేశారు. అయితే అదే సమయంలో జగన్ రెడ్డి పులివెందల్లోనే ఉన్నాడు. ఈ సమయంలో మర్డర్ చేస్తే మళ్ళీ తనపైకి ఎక్కడ వస్తుందో అని, నేను బెంగళూరుకి వెళ్లేదాకా చంపకండి అని చెప్పి బెంగళూరుకి వెళ్లి అక్కడ నుండి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జగన్ ఆదేశాలు ఇవ్వడంతో ఉదయ్తో పాటు తన ఫ్రెండ్ రామాంజనేయుల్ని కూడా అతి కిరాతకంగా చిన్నపిల్లలు అని చూడకుండా ఇద్దరి తలలు నరికేసి తలలొక చోట మొండాలొక చోట పాడేశారు. ఇలాంటి నరరూప రాక్షసుడు ఈ రోజు శాంతి దూతలా బిల్డప్ ఇస్తున్నాడు. జగన్ మంచోడు కాబట్టి ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ